నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రైతు పంట సాగులో భాగంగా అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే సాగు చేసిన పంటను మార్కెట్లో అమ్ముకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా ప్రత్యేకంగా లీఫ్ సంస్థ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అందరికీ అన్నం పెట్టే అన్నదాత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలతో పాటు రైతులకు ఉండే హక్కులపై ఎంతమందికి అవగాహన ఉంది? రైతులు సాగులో ఎదుర్కొంటున్న కీలక సమస్యలతో పాటు వాటి పరిష్కారానికి రైతుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటూ భూమి సునీల్ సారథ్యంలో లీఫ్స్ సంస్థ సాగు న్యాయ యాత్రను మొదలుపెట్టింది. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు రైతుకు చట్టాలను చుట్టాలుగా చేయటమే తమ లక్ష్యమని రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ అంటున్నారు. భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ముందుగా అసలు దాదాపు అందరూ ఈ రైతుల సమస్యల కంటే ప్రజా సమస్యల గురించి ఈ యాత్రలు చేస్తున్నారు. కానీ మీరు విభిన్నంగా రైతుల కోసం ప్రత్యేకంగా యాత్ర ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏంటి అసలు? అంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన. రైతు కుటుంబం నుంచి వచ్చి నల్సార్ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో చట్టాలు చదువుకున్నా. లా పట్టా చేతికి వచ్చింది. మరి లా పట్టా చేతికుంటే ముందు ఉపయోగపడాలి, లాయర్గా రైతుకు ఉపయోగపడాలి కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాపత్రయం అంతా ఏంటంటే రైతు కోసం ఉన్న చట్టాలు రైతుకు చెప్పాలి, ఆ చట్టాలు రైతుకు ఉపయోగపడేలాగా మనవంతు ప్రయత్నం చేయాలని. మీకు తెలుసు 2020లో 2వ సంవత్సరం నల్సార్ లా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి అప్పుడు గ్రామ న్యాయాలయ పేరుతోటి గ్రామాలకు పోయినాము. గ్రామాలలో కోర్టులు, చెట్టు కింద కోర్టులు కండక్ట్ చేసి, జిల్లా జడ్జి కోర్టు కండక్ట్ చేసి కేసుల పరిష్కారం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రెవెన్యూ అదాలత్, గ్రామ అదాలత్ పేరుతోటి రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేశాం. ఒక 7 ఏళ్ల పాటు విపరీతంగా చట్టాల మీద అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నేను ఆర్డీఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు పనిచేశాను. గడిచిన 5-6 ఏళ్ళుగా పెద్ద ఎత్తున భూమి చట్టాల మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఎక్కడో ఇంకొంత లోపం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పటిదాకా రైతు అంటే ఒక భూమి మాత్రమే కాదు, భూమికి ప్రారంభం మాత్రమే. భూమి నుంచి మార్కెట్లో పంట అమ్ముకునేంత వరకు చాలా అంశాల మీద చాలా మంచి మంచి చట్టాలు వచ్చినాయి. నేను 2001లో లా చదువుకునేటప్పుడు కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం చదువుకున్నాం. ఆ చట్టం బోధించడానికి ఇక్కడ ఫ్యాకల్టీ లేకపోతే బెంగళూరు నుంచి ఒక ఫ్యాకల్టీ వచ్చి నల్సార్లో ఆ చట్టం బోధించిండు. అరే అలా మళ్ళీ చట్టం పేరులోనే ఉంది రైతు హక్కులని. మరి ఈ చట్టం రైతుకు తెలుసా? 1966లో విత్తన చట్టం వచ్చింది. నేను 2003లో కన్జ్యూమర్ లా మీద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు విత్తనాల మీద ప్రాజెక్ట్ చేశా. అక్కడ నేనేం చదువుకున్నా, విత్తనం వల్ల నష్టం జరిగితే రైతు కన్జ్యూమర్ ఫోరం వరకు పోయి నష్టపరిహారం పొందడే అవకాశం ఉందని తెలుసుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మనకు భిన్నంగా కనపడుతుంది. వీటన్నిటి నేపథ్యంలో ఆలోచించిన తర్వాత పెద్దలు కోదండరెడ్డి గారు, వారు వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. వారి బృందంలో నేను ఒక సభ్యుడిగా ఉండే అవకాశం దొరికింది. భూభారతి చట్టం రూపొందించినప్పుడు వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ రాష్ట్రంలో ఆ మాటకొస్తే దేశం మొత్తంలో అంత సుదీర్ఘకాలం రైతు సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి కోదండరెడ్డి గారు. వారి పరిచయంతో ఒకటి ఏమనిపించిందంటే, వారు 50 ఏళ్ళుగా రైతు కోసం కష్టపడుతున్నారు కదా, మేము లాయర్లకు కూడా ఏదైనా ఒక వినూత్నంగా చేయాలని ఒక ఆలోచనతోటి ఏం చేస్తే బాగుంటుందంటే రైతుకు చట్టం చెప్పాలి. చట్టం ఎట్లా చెప్పాలి? ఇప్పటిదాకా టీవీలలో చెప్తూ వస్తున్నాము, పత్రికలలో రాస్తూ వస్తున్నాము, లేకపోతే ఎక్కడైనా మీటింగ్లు పెట్టి చెప్తూ వస్తున్నాం, ట్రైనింగ్లు అట్లాంటి వాటి చెప్తూ వస్తున్నాము. కానీ రైతుకు నేరుగా చట్టం చెప్పడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అది కూడా రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఒక చోట మీటింగ్ పెట్టో జిల్లాలో మీటింగ్ కాకుండా మనమే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గన్నక ఇగో నీకు హక్కు ఉంది, నువ్వు ఇట్లా కోర్టుకు వెళ్ళొచ్చు, ఇలా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, ఇలా తహసీల్దార్ దగ్గర దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పగలిగినట్లయితే రైతుకు చాలా చాలా మేలు జరుగుతుంది. ఈ రోజున 174 చట్టాలు రైతుల కోసం చేయబడ్డ చట్టాలు ఉన్నాయి. అమెరికా లాంటి సమాజంలో, అంత అభివృద్ధి చెందిన సమాజం, అంత అవగాహన ఉన్న సమాజంలోనే చట్టాలు వాడుకొని రైతులు బాగుపడుతున్నారు. వాళ్ళకు చేసిన చట్టాల కోసం కొట్లాడే బోల్డ్ మంది లాయర్లు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజున మనం నల్గొండ జిల్లా ఒక హిస్టారికల్ ప్రదేశం, చారిత్రాత్మక ప్రదేశం భూదాన పోచంపల్లి, ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక పేజీ ఉన్న ఊరు. ఏ చెట్టు కింద అయితే ఆచార్య వినోబా భావే గారు ఒక గొప్ప ఉద్యమానికి అంకురార్పణ చేశారో ఆ చెట్టు కింద నిలబడి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం ఇప్పుడు నాంపల్లి మండలంలో ఉన్నాం. ఈ మొత్తం పర్యటన ఇది కొనసాగుతూ అక్టోబర్ 2 వరకు తెలంగాణలో 33 జిల్లాలో కనీసం 1000 గ్రామాలలో పర్యటించి రైతుకు చట్టం చెప్పాలి. ఒక చిన్న కరపత్రం రూపొందించి ఆ కరపత్రంలో రైతుకు పనికొచ్చే 6 కీలక అంశాల మీద, ఒక్కొక్క అంశం మీద 3 ముక్కలు చెప్తూ వచ్చినాం. భూమి, విత్తనము, సాగునీరు, మార్కెట్లు, పంటల బీమా, పంట రుణాలు. ఈ 6 అంశాలలో చట్టం ఏం చెప్తుంది, రైతుకు సమస్య వస్తే ఎక్కడికి పోవాలి, ఎట్లా పరిష్కరించాలో మేము అందులో రాసుకొని వచ్చినాం.
దాదాపుగా 1,00,000 కాపీలు అవి ఉన్నాయి. ఈ 1,00,000 మందికి రైతులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 1,00,000 కరపత్రాలు తయారై ఉన్నాయి. చాలామంది ఇప్పుడు సహకరిస్తూ వాళ్ళు ఆ లక్ష్యంతో ఈ కాగితాలన్నిటిని మేము రైతుకి ఇస్తూ పోతున్నాం. ఇక మూడోది ఏంటంటే అక్టోబర్ 2 నాటికి కనీసం 1,00,000 మంది కన్నా రైతు చట్టాల మీద కనీస అవగాహన రావాలి. చట్టం తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ చట్టం వాళ్ళు వాడుకొని లబ్ధి పొందేలాగా తయారు చేయాలని మా లక్ష్యం. అంటే లీగల్ అవేర్నెస్తో ఆగము, లీగల్ ఎంపవర్మెంట్కి వెళ్ళాలి. చట్టం భాషలో ఈ 2 పదాలకు చాలా తేడా ఉంది. లీగల్ అవేర్నెస్ అంటే కేవలం చట్టం తెలిసి ఉండటం, లీగల్ ఎంపవర్మెంట్ అంటే చట్టాన్ని వాడుకోగలగటం. మా కోరిక లీగల్ అవేర్నెస్ ఆగటం కాదు, లీగల్ ఎంపవర్మెంట్కి వెళ్ళాలి. ఇక రెండోది, ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు రైతులు కూడా కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకొస్తారు. మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు పలానా సమస్య ఉందనో, లేదా ఈ విధంగా చేస్తే బాగుంటుందనో సలహాలు వస్తాయి, సూచనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు మన దృష్టికి వస్తాయి. వాటన్నిటిని కూడా క్రోడీకరించి గత సంవత్సరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది, రైతు కమిషన్ వచ్చింది, చాలా పథకాలు వస్తున్న నేపథ్యంలో నాకు ఒక ప్రగాఢ విశ్వాసం ఏముందంటే రైతు కమిషన్ తరపున మనం కనుక మళ్ళీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే రైతుకు అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే చూడండి, మీరు ఆదర్శ రైతుల స్కీమ్ కావాలని చెప్పినాం, ఊరికి ఒక ఆదర్శ రైతు రాబోతున్నారు. అదేవిధంగా నీటి సంఘాలు ఏర్పాటు చేయాలన్నాం, దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. కొత్త విత్తన చట్టం కావాలన్నాము, వెంటనే మంత్రి గారు కొత్త విత్తన చట్టం ముసాయిదా కమిటీ వేశారు. అట్లా ఏ సూచన ప్రభుత్వానికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు కొంత స్పీడ్గా వెళ్తే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చిన ఇన్పుట్స్ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, ఈరోజు మీరు పొద్దున 6 గంటలకు మనం మొదలైనాం, ఇప్పటిదాకా మీరు చూస్తే దేశ చరిత్రలో జరగని 3 వినూత్న అంశాలు ఇక్కడ జరుగుతున్నాయి. అది ప్రజలకు తెలియాలి, మొత్తం లీగల్ ఫ్రెటర్నిటీకి తెలియాలి, లాయర్లకి, లా స్టూడెంట్స్కి, జడ్జెస్కి, ఎవరైతే లీగల్ సర్వీస్ అథారిటీల వాళ్ళు కానీ, ఎన్జిఓలు కానీ, రైతుల కోసం పనిచేస్తున్న వాళ్ళు కానీ. మొట్టమొదటిది, నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా వ్యవసాయ చట్టాల మీద అవగాహన కల్పించే ప్రయత్నం ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు దేశంలో. మొట్టమొదటిసారి తెలంగాణలో ఇది మొదలైంది. ఒక 2 ఏళ్ల క్రితము అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లో మేమందరం కలిసి చేశాము. ఈ రోజున వ్యవసాయ చట్టాలపై రైతుకు అవగాహన కల్పించే ఒక వినూత్న కార్యక్రమానికి ఈ రోజున అంకురార్పణ జరిగింది. ఇది మొట్టమొదటిది. రెండోది, ఎక్కడో టీవీలలో చెప్పడం కాకుండా రైతుకు నేరుగా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మూడోది, రైతుల లీగల్ అవసరాలు, అంటే చట్టం మీద వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవసరం పడుతుంది, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి ఉచిత సహాయం కావాలని ఒక మంచి అధ్యయనం జరగాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో లీగల్ నీడ్ స్టడీ కూడా జరుగుతుంది. దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. అమ్మ నేనటం కాదు, ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షి గారని ప్రఖ్యాత ప్రొఫెసర్ వారు, ఒక సుప్రీంకోర్టు జడ్జి కావాల్సిన వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి వారు ఏం చెప్పారు అంటే, ఈ భారతదేశంలో న్యాయ అవసరాల మీద అధ్యయనాలు అసలు జరగలేదు. మరీ ముఖ్యంగా రైతులకు, పేదలకు సంబంధించిన అవసరాల మీద ఎప్పుడు ఎలాంటిది లేదన్నారు. ఈ యాత్ర ముగిసే నాటికి తప్పకుండా ఆ రిపోర్ట్ వస్తుంది, 1,00,000 మందికి అవగాహన వస్తుంది. ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నా. 2 కారణాలతో చాలా సంతోషంగా ఉన్నా. ఒకటి, ఎక్కడికి పోయినా ఇంతమంది రైతులు తెలుసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకే మనం దాదాపు ఒక 600-700 మందిని రైతుల్ని కలిసి ఉంటాం. దగ్గర 1000కి ఒక్క రోజులోనే 1000 మంది దగ్గర దాకా మనం వెళ్ళినాం. అంతేకాకుండా ఈరోజు మీరు అదంటే అది మిరకిల్ కావచ్చు, లేకపోతే అది ఒక కోయిన్సిడెన్స్ కావచ్చు, ఏ చెట్టు కింద వినోబా భావే వారు కూర్చుంటే ఆయన ఆ రోజు పోయింది భూదాన ఉద్యమం ప్రారంభించడానికి పోలే, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పోయి చెట్టు కింద కూర్చున్నాడు. పేదోళ్ళందరూ వచ్చి చెప్పుకున్నారు, ఏంటి సమస్య అంటే, మాకు దున్నడానికి భూమి లేదు, మాకు ఎకరం భూమి కనుక మీరు ఇప్పేయగలిగితే పేదరికం నుంచి బయటపడతామని వారందరూ ప్రజలకు చెప్పుకుంటే, ఈరోజు ఆలోచిద్దాం, మళ్ళీ తెల్లారి మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలో ఆలోచిద్దాం చేద్దాం. 2వ రోజు కూడా ఉండిపోయారు. ఆ చర్చలో భాగంగా అప్పటికప్పుడు వెదిరే రామచంద్రారెడ్డి గారు లేచి, నాకున్న భూమిలోకి వెళ్ళి నేను ఒక 100 ఎకరాలు ఇస్తాను, మీరు పేదలకు పంచిపెట్టండి అంటే, అట్లా భూదాన ఉద్యమం పుట్టింది. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి 75 ఏళ్ళు అవుతున్న ఈ సంవత్సరంలో అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా హెచ్ఎంటీవీ కూడా మీతో పాటు పర్యటించింది. ఈ క్రమంలో ఒక్కొక్క రైతులు చూస్తే, ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళ సమస్యలు వర్ణనితం. సో అలాంటి క్రమంలో అంటే మీరు వారి సమస్యలకు సంబంధించి ఏ విధంగా చేయబోతుండ్రు, మీ దృష్టికి ఈరోజు ఆల్ ఓవర్గా చూస్తే ఎట్లాంటి సమస్యలు? ఒక 3 ప్రధాన సమస్యలు కనపడుతున్నాయి. ఒకటి, తప్పకుండా భూమి. ఇన్నేళ్లుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిన్న మొన్ననే కొత్త చట్టం వచ్చింది, కొంత సమస్యలు ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం జరిగింది. రాబోయే రోజుల్లో వాటి పరిష్కారం దొరకాలి. అన్ని చోట్ల కూడా భూమి సమస్యలు వచ్చినాయి. అది సాదా బైనామా కావచ్చు, సర్వే సమస్య కావచ్చు, ఇనాం భూముల సమస్య కావచ్చు, సీలింగ్ సమస్య కావచ్చు, రకరకాల భూమి సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. రెండవది, విత్తనాల విషయానికి వస్తే, విత్తన నాణ్యత లోపం వల్ల నష్టం జరుగుతుందని, నాణ్యమైన విత్తనాలు రైతుకు అందటం లేదు, వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన ఉంది. దానికి ఒక చట్టం ఉంది. దురదృష్టం ఆ చట్టం రైతుకి అందరికీ తెలియదు. రెండోది, ఆ చట్టంలో లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలను సవరించి కొత్త చట్టం చేసే ప్రయత్నం ఇప్పటికే మొదలైంది. ఇక మూడోది, నీళ్ళకి సంబంధించి, నీళ్లు లేవు కావచ్చు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేవన్నది, అంటే కొన్ని పెద్ద స్థాయిలో జరగాల్సిన సమస్యలు. అంటే ఈ రోజుకు ఇప్పటికిప్పుడు అనుకుంటే పరిష్కారం కాగలిగే సమస్య నుంచి
ఇప్పుడు వెంటనే పరిష్కారం చేయలేని అసలు ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు కొన్ని మన ముందుకు వస్తున్నాయి. వాటిని కేటగరైజ్ చేసుకొని ఈ వచ్చిన వాటిని ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఉపయోగం ఉంటుందో వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజల్ని రైతులను కలవబోతున్నారు కాబట్టి అంటే ఏ విధంగా వాళ్ళు సిద్ధం అవ్వాలి, అంటే మీతో మాట్లాడడానికి వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఏ విధంగా? అంటే మేము ఎప్పుడెప్పుడు అంటే రోజుకు ఒక 100 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేయాలి పెట్టుకున్నాము. ఒకవేళ ఎక్కువ సమయం పడితే ఇంకెక్కువ సమయం కూడా తీసుకుంటాము. ఏ రోజు ఎక్కడ వెళ్తున్నామో ముందే ప్రకటిస్తున్నాం, సోషల్ మీడియాలో వస్తుంది. ఆ దారిలో మేము కలుస్తాము. ఆ దారిలో ఎక్కడైనా రైతులు మమ్మల్ని కలవచ్చు. మేము ఎక్కడ రైతులు కనపడితే అక్కడ ఆగుతున్నాం. మేము ఇక్కడ పలానా మీటింగ్ పెట్టుకున్నాం, మీటింగ్ లాగమంటే మీటింగ్లో పోయి మాట్లాడుతున్నాం. సో 100 మంది రైతులు కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకుని రమ్మన్నా వెళ్తాము. లేదా దారిలో రైతులు ఆగి కనపడదు, వాళ్ళు పొలంలో పని చేసుకుంటారు, మేము ఇక్కడ ఉన్నామని చెప్తే కూడా ఆ దారిలో ఆగి మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఇది గంటలు గంటలు సంభాషణ లేవు, స్పీచ్లు లేవు. కరపత్రం చేతిలో పెడతాము, ఇగో ఇందులో మీ అంశాలు ఇవి ఉన్నాయి, ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుంది, ఈ చట్టాలు చేసింది, వీటిని వినియోగించుకోండి అని చెప్పి రావటం. రైతు సంక్షేమ కమిషన్ బృందం పాల్గొంది. ఇందులో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇలాంటి రైతు యాత్రల వల్ల అన్నదాతలు ఎదుర్కొనే కష్టాలపై పూర్తి అవగాహన వస్తుందని, త్వరలో అన్ని ప్రాంతాలలో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు సాగు న్యాయయాత్రలు ఉన్నాం. ఈ సాగు న్యాయయాత్రలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో అసలు ఈ యాత్రకు సంబంధించిన అంశం ఏంటి, యాత్రకు సంబంధించిన ప్రాముఖ్యత ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే రైతుకి చాలా కీలకం. అంటే అన్ని విషయాల్లో రైతు ఇబ్బంది పడుతున్నారు. అదే క్రమంలో ఈరోజు ఈ విధంగా పెట్టడం అనేది చాలా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? సాగు అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటే రైతు, దానికి తోడుగా రైతు కూలి కూడా ఉంటాడు. ఈ సాగులో అనేకమైన సమస్యలు ఉంటాయి. భూమి సమస్యను ఉంటుంది, విత్తనం సమస్య ఉంటుంది, క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, రుణం ఉంటుంది. అనేకమైన సమస్యలను ఐడెంటిఫై చేసి వ్యవసాయము సాఫీగా సాగాలంటే ఏ అంశాలు ఉన్నాయి, దీనిలో ఈ అంశాల విషయంలో రైతుకు ఏ విధంగా న్యాయం జరగాలి. అమాయకులు రైతులు, వాళ్ళకి అందరికీ దీంట్లో అన్ని విషయాలు తెలియదు. అయితే ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి రైతుకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. తను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటొకటిగా చేసిన అన్ని కార్యక్రమాలు చూసుకుంటే రుణమాఫీ, పెట్టుబడి, లేకపోతే 500 బోనసు, ఇట్లాంటివన్నీ చూస్తుంటే కూడా ఆయనకి బాగా వ్యవసాయాన్ని లాభసాటిగా రావాలి అనేది ఆయన అభిప్రాయం. దానికి సునీల్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం, ఈ అంశాలు ఏవైతే వారు ఐడెంటిఫై చేసిండ్రో కరపత్రాల ద్వారా దాదాపుగా 3000 కిలోమీటర్లు 2 అక్టోబర్ వరకు తిరగాలనుకున్నారో, దీనివల్ల రైతుకు మేలు జరుగుతుంది. క్షేత్రస్థాయిలో రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అని తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదా కమిషన్లో వారు సభ్యులు కమిషన్ చెప్పినప్పుడు కమిషన్ కానీ చివరిగా ప్రభుత్వానికి పోయినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయ యాత్ర అనేది రైతుకు ఉపయోగపడే రకంగా ఉంటుంది. సో ఈ యాత్రకు సంబంధించి యాత్రలో చాలా సమస్యలు చెప్తారు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో వాటిని మీరు అంటే ఏ విధంగా చేయాలనుకుంటారు? చూడండి, మీకు చాలా తక్కువ కాలమే ఇది. తక్కువ కాలంలో దాదాపుగా పెద్ద డబ్బుకు సంబంధించిన ఇష్యూస్. నేను రాజకీయాలలో 1969 నుంచి ఉన్నా, కానీ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఎన్నడూ కూడా కేంద్రంలో రాష్ట్రాలలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక పరంగా చేయలే. అది ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నిర్ణయం వల్ల 11,000 కోట్ల రూపాయలు సమిష్టి రాష్ట్రంలో రుణమాఫీ అయింది. దేశంలో 78,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత భారీ ఎత్తున రుణమాఫీ, పంట భరోసా, రైతు భరోసా పేరుతో 500 రూపాయలు కూడా మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైసు అంత శాస్త్రీయంగా లేదు. ఆ శాస్త్రీయంగా లేని ఆ పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకి ఉదాహరణకి ఒక
ఎకరానికి ఒక 20 క్వింటాలు పంపితే 25. సో 10,000 రూపాయలు ఆ విధంగా డైరెక్ట్గా రైతుకి వస్తుంది. దేశంలో ఎక్కడ కూడా ఈ అదనంగా మినిమం సపోర్ట్ ప్రైస్కు అదనంగా డబ్బులు ఇచ్చింది ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా రైతుకి ఆర్థికంగా పెట్టుబడి పెట్టుకోవడానికి, తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ మధ్య మీరు అంటే విత్తన చట్టానికి సంబంధించి రకరకాలుగా కొన్ని పర్యవేక్షిస్తున్నారు. సో దానికి సంబంధించి చూస్తే కనుక ఎట్లాంటి కీలక సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి రైతులకు సంబంధించి? చూడండి, ఇందాక చైర్మన్ గారు అన్నారు మార్కెటింగ్ కార్డు. ఇది నల్గొండ జిల్లాలో కొంత పంట పొలాలకు నీటి విషయంలో ఇబ్బందిగా ఉంది. మేము ఐడెంటిఫై చేసింది ప్రతి గ్రామంలో 1 ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండాలి. అంటే రైతుల పక్షాన మాట్లాడేవాడు కానీ, సమాచారం ప్రభుత్వానికి ఇచ్చేవాడు కానీ ఉండాలనే అభిప్రాయంతో ఆదర్శ రైతు వ్యవస్థ తీసుకురావాలనేది క్యాబినెట్ ముందుకు పోయింది. ఒకటి. రెండవది, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ మైనర్ ఇరిగేషన్ అంటే చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా మేజర్తో కలిపేసింది. తెలంగాణ ప్రాంతం గొలుసు చెరువులు దాదాపుగా 45,000 చెరువులు తెలంగాణలో ఉన్నాయి. ఆ చెరువులన్నీ మేజర్తో కలిపితే ఏమైపోయింది, ఎవరికి చూసినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా చెరువుల విషయం పట్టించుకోలే 10 సంవత్సరాలు. అందుకే మేము మైనర్ను విడిగా చేయాలి. చెరువుల నిర్వహణ ఎవరికి అప్పచెప్పాలి? ఆ గ్రామంలో ఉండే రైతాంగానికి అప్పచెప్పాలి. వాళ్ళే వర్షాకాలం కంటే ముందు తూము చెడిపోయినా, కట్ట బలహీనమైన ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఆ విధంగా అది నిర్మాణం చేయడం వల్ల ఏమవుతుంది, 2 లాభాలు ఉంటాయి. ఒకటి, ఆ చెరువు కింద ఉన్న భాగానికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఆ చుట్టుపక్కలంతా కూడా గ్రౌండ్ వాటరు స్టేబుల్గా ఉంటే బోర్లలో నీళ్లు ఉంటాయి, వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ప్రధానమైన విషయాలలో విత్తనం చాలా ముఖ్యమైనది. విత్తనము రైతుకి హక్కు. కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విత్తనము ఉత్పత్తి అయిన తర్వాత దాని మేలైందా, దీంట్లో ఏమైనా తప్పుందా అని నిర్ధారణ చేసే వ్యవస్థ, సర్టిఫికేషన్ వ్యవస్థ ఒకటి ఉండే. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ సర్టిఫికేషన్ అనే వ్యవస్థను పూర్తిగా కంపెనీలకు అప్పచెప్పింది. సర్టిఫికేషన్ అనేది మీరే చేసుకోండి, దానివల్ల కల్తీ విత్తనాలు వస్తున్నాయి. ఈ రకంగా ధర కూడా బజార్లో ఒక కంపెనీ ఏ విత్తనమైనా కానివ్వండి, ప్రభుత్వము నిర్ణయం చేయాలి దీనికి ఇంత ధర ఉండాలని, అది కూడా లేదు. తర్వాత ఎవరైనా ఒక నమ్మి బజార్లో ఒక విత్తనం కొంటే అది పూర్తిగా విత్తనం పెట్టి పెట్టుబడి పెట్టి బాగా పెరిగిన తర్వాత ఖాతా పూత రాకపోతే రైతుకు పెట్టుబడి పోద్ది కదా. అది అట్లాంటి కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం రాలేకపోతాం. ఈ 3 ప్రధానమైన అంశాలు ఇందులో పెట్టి ఒక చట్టం రూపొందించడానికి కమిటీ కూడా ఆల్రెడీ వేయబడ్డది. ఈ రకంగా వ్యవసాయానికి సంబంధించిన హార్టికల్చర్ ఉంది, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో బాగా బత్తాయి తోటలు ఉన్నాయి, వాటికి మార్కెట్ లేదు. ఈ రకంగా తెలంగాణలో పామాయిల్ అయితే ప్రధానంగా అన్ని చోట్లలో జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే రాను రాను ఈ హార్టికల్చర్ బాగా తగ్గిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయి కూరగాయలు. ఈవెన్ ఇక్కడనే తెలంగాణ ప్రాంతం ఎంత అనువైందంటే ఈ భూములు మొత్తం భారతదేశంలో ఉండే విత్తనాల కంపెనీల వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉత్పత్తి చేసుకుంటారు. ఇది ఒక కేంద్ర బిందువు. కాబట్టి దీనికి తెలంగాణ ప్రాంతానికి అనేకమైన వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న ఈ యాత్ర రైతుల సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తుందని రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి అంటున్నారు. రైతులు చెప్పే సమస్యలన్నిటిపై ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని ఆయన అన్నారు. ఈ సాగు యాత్రలో భాగంగా రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కేవీఎన్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు యాత్రలో మనం చూసాం రైతుల సమస్యలు ఏ విధంగా ఉండేవారు. సో మీకు ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చినాయి మీరు గమనిస్తే? ఈరోజు రైతులకు ఈ సాగు
కొన్ని దగ్గరలో మీ మీద ఇప్పుడు మీరు ఇది కబ్జాలో ఉన్నారు, మీ నెంబర్ వేరే ఉన్నది, అటువంటి సరి చేయమని చెప్తున్నారు కొన్ని దగ్గర ఇప్పుడు ఇంకా కూడా కొన్ని మాడిఫై అయ్యేది ఉంది కాబట్టి ఇప్పుడు చనిపోయేదడివే ఇమీడియట్గా ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాకుండా అవన్నీ చిన్నవే, కానీ ఆ చిన్న ఇష్యూస్ అన్నీ కొన్ని వస్తున్నాయి. ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఈ యాత్ర చాలా పెద్ద ఎత్తున సహాయపడుతుంది. ఓకే, ఈ యాత్ర ద్వారా ఎట్లాంటి ప్రయోజనం ఉంటుంది, రైతులకు ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది? ఇది రేపు ప్రభుత్వం అంటే మాకు డైరెక్ట్గా నేరుగా రైతుల దగ్గరికి పోతున్నాం, వాళ్ళ సమస్యలు నేరుగా చెప్తున్నారు కాబట్టి ప్రాక్టికల్గా గ్రౌండ్లో మనకు విషయాలు చాలా తెలుస్తున్నాయి. ఈ యాత్ర మొత్తం పూర్తయ్యే వరకు, ఎందుకంటే రాష్ట్రం మీద ఏ సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఇంకా కూడా మనం ఏమైనా మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం అన్ని జిల్లాలు 33 జిల్లాలు తిరిగిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ యాత్ర ఇది లీవ్స్ సంస్థ ఈ యాత్ర కార్యక్రమాన్ని డిజైన్ చేయడం మేమంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. దీనికి రైతుల నుంచి కూడా సూచనలు వస్తున్నాయి. ఇది ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఈ కార్యక్రమం అంతా పూర్తి అయ్యే వరకు చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా సమస్యలు రైతులకు ఈజీగా సాల్వ్ అయ్యే విధంగా రేపు ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి ఇది పెద్ద అవకాశం. ఒక యాత్రతో పాటు రైతు కమిషన్గా మీరు కొత్తగా విత్తన చట్టం కానీ వీటన్నిటికి సంబంధించి చేస్తూ ఉన్నారు, ఏ విధంగా జరుగుతుంది వాటికి సంబంధించి? ఈ విత్తనాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా చాలామంది రైతులు చెప్తున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలు కూడా మాకు నకిలీ విత్తనాలు వస్తున్నాయి, కొన్ని దగ్గర విత్తనాలు మొలుస్తలేవు, తర్వాత వీటి మీద నియంత్రణ చేయాలని ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద మొత్తం వల్ల రైడ్స్ చేస్తున్నారు. కల్తీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది. మన గద్వాలు కానీ ములుగు కానీ రైతులకు రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం కూడా కమిషన్ ఇప్పివ్వడం జరిగింది. పర్యటన కూడా చేసినట్టున్నారు గద్వాల్ అల్లంపూర్లో కాటన్ సీడ్ ప్రొడ్యూసర్స్, అక్కడ వాళ్ళు నష్టపోతే రైతులకు ఇమీడియట్ కమిషన్ పోవడం జరిగింది. మేమంతా గ్రౌండ్లో స్టడీ చేయడం జరిగింది. అక్కడ రైతులకు నష్టపరిహారం కూడా ఇప్పించడం జరిగింది ఇప్పటికీ. సో ఈ విధంగా మనం గ్రౌండ్ లెవెల్లో పోతుంటే వాస్తవ విషయాలన్నీ మా దృష్టికి వస్తున్నాయి కాబట్టి అది సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. సమస్య తెలిసినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రైతు కమిషన్ నుంచి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఏదున్నా రైతులను ఈ భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ కొత్తగా ముసాయిదా తయారవుతుంది విత్తన చట్టం కాబట్టి రైతులకు ముందు ఈ విత్తన దాని మీద కూడా కొంత హక్కు వచ్చే ఈ విధంగా కొంత ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ కూడా తొందరలోనే, అంటే మీకు ఇంతకుముందు ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం కొంత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిపోయింది. కేవలం ఒక స్కీమ్తోనే మిగతా అన్నీ కూడా బంద్ చేసి మేము ఇప్పుడు యాంత్రీకరణ, అంటే ఇప్పుడు చిన్న కమతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మినీ యంత్రాలను తీసుకొచ్చి యాంత్రీకరణ చేయాలి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. తర్వాత నాణ్యమైన విత్తనం వచ్చేటట్టు మన యూనివర్సిటీస్ని కూడా యాక్టివ్ చేస్తున్నాం. మార్కెటింగ్ విషయంలో కూడా లోతుగా స్టడీ చేస్తున్నారు. దాంట్లో కూడా కొంత మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లాలో పలు మండలాల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా లీఫ్స్ బృందం రైతుల సమస్యలను తెలుసుకుంది. ఈ కార్యక్రమంలో రైతుకు సాగులో కీలకమైన భూమి, విత్తనం, సాగు, నీరు, మార్కెట్, పంట రుణాలు, పంటల బీమాకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఇందులో భాగంగా రైతులు తమ సమస్యలను వివరించారు. ఇందులో కొన్ని కీలకమైన రైతుల సమస్యలను ఇప్పుడు చూద్దాం. ఒక్క పంటకు నీళ్ళు ఇచ్చినా రైతు బంధు ఆపండి, ఇది క్లియర్. అంటే కెనాల్ ఉన్న దగ్గర నీళ్ళు అసలు రైతు బంధు వేయకండి. చెరువు నింతే దాదాపుగా ఇగ్గొన్న రైతులందరికీ ఓ స్టేజ్కి వెళ్ళిపోయినాం. అప్పటిదాకా 50 సంవత్సరాలు వ్యవసాయాలు చేసి కూడా అడుక్కు తిని స్టేజ్ సార్. ఇక్కడ దీన్ని ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకని ముచ్చట మర్చిపోండి సార్. 30 ఎకరాలు ఇక్కడ ఉంటే తినడానికి గంజి ఏమంటారు కదా, మెతుకులు లేని రోజులున్నాయి సార్. ఇక్కడ భూభారతి దరఖాస్తుల స్వీకరణ సమయంలో రసీదు ఇవ్వడం లేదు సార్. ఒక రాచకొండ మినహా మేము వివిధ గ్రామాలలో ఎక్కువ మందికి రసీదు ఇవ్వడం లేదు. ఇక్కడ అంతా స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. గతంలో వారికి చిన్న చిన్న పనిముట్లు ఇచ్చేది ఒక 10-20 సంవత్సరాల క్రితం. యాంత్రీకరణ పెరుగుతున్న సందర్భంలో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కింద ఈ రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చినట్టయితే వాళ్ళు యాంత్రీకరణ దిశ వైపు అడుగులేసి, అంటే దొంగతనమా మంచితనమా ఎడ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎవరికైనా అవగాహన ఉందా? ఏ రైతుకు ఉంది ఇక్కడ అడగండి, మీకు చెప్తారు. అలాంటి అవగాహన లేదు. దానికి ఇప్పుడు ఉదాహరణ కంపెనీ వాడు ఏడు తెస్తున్నాడు, మంచితనం తెస్తున్నాడు, ఏది తెస్తున్నాడు, అవి పెట్టినా కానీ ఒకటి మొలస్తలేవు.
చాలా ఇబ్బంది పడి రైతు కొంతమంది మంచి కొంతమంది మొత్తలేరు మొత్తుకుంటారు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి అది వచ్చేది. రైతు భరోసా ఒక పంట మిస్ అయ్యి మనం ఎండిపోయింది అనుకో, ఎండిపోతుంది పంటలు అది ఏ వేస్తారని చెప్పి పడా ఉందని చెప్పేసి రాసిస్తుంది. ఈ రిపోర్ట్ వల్ల నిజంగా రైతులకు ఇక్కడ నష్టపోతుంది. సైడ్ ఓడిపోతుంది. ఇనాం భూములు పట్టాలు అవుతున్నాయి ఒకటి మేజర్ సమస్య. లావణి పట్టాలు కూడా పట్టాలు కాలేదు మాది, ఒకటి ఒక ఎకరం ఉంది అది. అట్లా ఏమన్నా అవుతాయి ఇప్పటి వరకు కాలేదు. ధరణిలో పెట్టుకున్నాం గతంలో పోయిన ఇప్పుడు వచ్చిన భూభారతిలో కూడా పెట్టినాం. ఆ సమస్యలు ఎంఆర్ఓ ఆఫీసులనే అట్లే ఉంటున్నాయి అండి. అది సమస్య సార్. రిజిస్ట్రేషన్ అవుతుంది అనుకున్నారు కదా సాదా బైనాంలో. అయితే మన దగ్గర నవంపురంలో తమరు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కొందరు రైతులు పోయి సాదా బైనామా గురించి దరఖాస్తు పెడితే నిన్న మొన్న జరిగిన రైతు సదస్సులలో ఏమని చెప్పారు అధికార ఆర్డీఓ కానీ ఎంఆర్ఓలు కానీ, ఇద్దరు ఒప్పుకుంటేనే అది మీకు పట్టా అయితే లేకపోతే కాదా అని ఒక సందేశం ఇచ్చారు. రైతులకు వ్యవసాయ చట్టాలతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉండే రైతు సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నామని రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ అంటున్నారు. మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అంటే మీరు దీంట్లో ముఖ్యంగా కేవలం చట్టాలకు సంబంధించి అవేర్నెస్ కల్పిస్తారా, లేకపోతే ఏదైనా సమస్యలు రైతు సమస్యలు కూడా పరిగణలోకి తీసుకుంటారు? రెండు స్పష్టంగా నేను వెళుతున్నది, మా టీం అంతా వెళుతున్న ఎజెండా చట్టాలను వివరించాలి, చట్టాన్ని వాడుకోవటం ఎలా చెప్పాలి. కానీ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి, నేను కూడా వ్యవసాయ కమిషన్లో ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినా, సలహాలు సూచన చెప్పినా తప్పకుండా వాటిని పరిగణించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. రెండోది, లీవ్ సంస్థ నుంచి మేము ఉచిత న్యాయ సలహాలు సాయించే కార్యక్రమం ఎప్పుడు కొనసాగుతుంది కాబట్టి లీవ్ తరపు నుంచి కూడా ఎప్పటికప్పుడు సహాయం చేసే ప్రయత్నం చేస్తాం. అందుకే వారికి ఇచ్చిన కార్యపత్రంలో ఒక మొబైల్ నెంబర్ కూడా ఉంది. ఎవరన్నా ఏమైనా చెప్పదలుచుకున్నా, సమస్యలు ఉన్నా ఆ లీవ్ నెంబర్కి వాట్సాప్ కనుక పంపించగలిగితే మేము ఎక్కడెక్కడైతే మా చేతనంత మేము ఉచిత న్యాయ సహాయం అందిస్తాము. చాలా చోట్ల లీగల్ సర్వీస్ అథారిటీలు ఉన్నాయి కాబట్టి మేము వారిని అభ్యర్థిస్తాం లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున కూడా వాళ్ళకి సేవలు అందించమని. పారాలీగల్ వ్యవస్థ ఉంది రూరల్ డెవలప్మెంట్, వాళ్ళని తిరిగి మళ్ళీ తెమ్మని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాళ్ళని కూడా సమస్యల పరిష్కారానికి ముందుకు తీసుకొస్తాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారికి కూడా చట్టాల మీద కనుక మనం కొంత శిక్షణ ఇవ్వగలిగితే వాళ్ళు ఎప్పుడు రోజు రైతులతో ఉండేవాళ్ళే, వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళు సమస్యలు పరిష్కరించగలుగుతారు.